హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏంటంటే విజయనగరంలో క్రిందటి శనివారం అయితే ఇలాగా ఊరేగింపు అనేది పెట్టారండి. చాలా బాగుంది ఊరేగింపు అయితే. వెంకటేశ్వర స్వామిని ఇలాగ ఊరేగించారండి. చాలా బాగుంది. నేనైతే సడన్గా వెళ్ళేసరికి ఇలా ఊరేగింపు అనేది వెళ్తుందండి. మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నానండి. ఇంకా ఇంకొకటి మీతో చెప్పాలండి. మొన్న శనివారం అయితే నేనేంటంటే 7 శనివారాల వ్రతం అనేది వీడియో పెట్టాను. నిజంగా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరే చూస్తారు. చాలా ఏంటంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. 7 శనివారాల వ్రతం అనేది చేసుకుంటే. నేను ఫస్ట్ వారం వీడియో అనేది పెట్టాను. ఫస్ట్ వారం ఎలా చేశానని. అలాగే 7వ వారం వీడియో అనేది కూడా పెట్టానండి, చూడండి. అలాగే షార్ట్స్లో ప్రతి వారం వీడియో అనేది పెట్టాను. నిజంగా అండి, నేను ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు. నిజంగా మీరు చెయ్యండి. చేసిన తర్వాత మీరే అద్భుతం అనేది చూస్తారండి. అయితే నేను వీడియో అనేది పెట్టాను. మొన్న సాయంత్రమే పెట్టానండి. చూడండి, చూసి చేసుకోండి. ఒకవేళ మీరు అనుకున్న కోరికలుగా నెరవేరితే నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ ద్వారాగా. ఇంకా ఇక్కడ ఏంటంటే మేము విజయనగరం వెళ్తే లాస్ట్ శనివారం అండి ఇలాగా ఊరేగింపు అనేది వెళ్తుందండి. వెంకటేశ్వర స్వామి ఊరేగింపు చాలా కన్నుల పండగగా ఉందండి. నాకైతే చాలా ఆ రోజంతా మనసు ప్రశాంతంగా ఉందండి. వాళ్ళకి కూడా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అనేది పెడుతున్నానండి. ఇక్కడ చూశారు కదా, ఏంటంటే కర్ర సాము అనేది చేస్తున్నారు. ఒక్కొక్కరి టాలెంట్ చూస్తుంటే చాలా సరదాగా అనిపించిందండి. మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియో అనేది పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. మరొక వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ చూశారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఊరేగింపు గరుడ వాహనం ఊరేగింపు అంటండి. చాలా బాగుంది. కోలాటం ఇలాగా తప్పిడి గుళ్ళు చాలా బాగున్నాయండి. ఎవరు కాలే టాలెంట్ ఎంత బాగా వేస్తున్నారో తెలియటం లేదండి. చాలా బాగుంది. ఇక్కడైతే చిన్నపిల్లలతో సహా కోలాటం అయితే ఆడుతున్నారండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ చూశారు కదా, వెంకటేశ్వర స్వామి చాలా అందంగా, చాలా ఇంకా దగ్గర నుంచి చూస్తే ఆ పువ్వుల డెకరేషన్తో వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారంటే అంత బాగున్నారండి. ఏంటంటే నేను వెళ్ళేసరికి ఊరేగింపు అనేది వెళ్తుందండి. మీరు కూడా చూస్తారు కదా అనేసి వీడియో అనేది తీసి మీతో షేర్ చేస్తున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చెయ్యండి. ఇక్కడ చూశారు కదా, ఇంకా పంతులు గారు వీళ్ళందరూనండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ చూశారు కదా, ఇంకా ఈ చివరి మొదలు పెడితే ఆ చివరి వరకు ఊరేగింపు అనేది వెళ్తుందండి. ఇంకా మరి అడక్కండి, తప్పెడి గుళ్ళు, సాము, పులివేషాలు, ఇంకా ఊరేగింపు చూస్తే చాలా బాగుందండి. వెళ్ళిన వాళ్ళందరూ అలాగా నిల్చుండిపోతున్నారండి. అంత బాగుంది ఊరేగింపు అయితే. నేనైతే చూసి వీడియో అనేది తీసానండి. మీకు నచ్చితే మటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే లైక్ చేసినా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియోకి అయితే వాయిస్ ఎలా చెప్పాలా అని అనుకున్నానండి. ఎందుకంటే చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంది. దీనికైతే ఏదైనా మ్యూజిక్ పెట్టి వీడియో అనేది పెడితే చాలా బాగుంటుందండి. కానీ కాపీరైట్ వస్తుందని నేను మ్యూజిక్ అనేది పెట్టడం లేదు. ఇక్కడ చూశారు కదా, తప్పెడు గుళ్ళు, సాము, ఇలాగ పులివేషాలు చాలా బాగుందండి. ఇక్కడైతే ఏంటంటే ఊరేగింపు అయితే చాలా బాగుంది. మేమైతే అనుకోలేదండి. మామూలుగా వెళ్ళాము. విజయనగరం వెళ్ళి ఏదో పని ఉండి వెళ్తే అక్కడ ఇలాగ ఊరేగింపు అనేది వెళ్తుందండి. మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఇక్కడ చూశారు కదా, కర్రసాము. ఈ అమ్మాయి అయితే చక్కగా మొగ్గోలతో సహా అలాగా సాము అనేది చేస్తుందండి. ఆడపిల్లలు నిజంగా ఈ రోజుల్లో ఇలాగ ఉండడం చాలా అదృష్టం అండి. ఏంటంటే మొగ్గోలతో సహా పోటీకి వెళ్తున్నారంటే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూశారు కదా, ఆ అబ్బాయితో సహా ఇలాగా కర్ర సాము అనేది చేస్తుంది. చూస్తే ఎంతో ఆడపిల్ల ఇలా చేసినంత చాలా సరదా అనిపించిందండి. ఇంకా ఇక్కడైతే సాము, అలాగే తప్పిడి గుళ్ళు, ఇంకా చాలా అండి ముసలి వాళ్ళతో సహా వేస్తున్నారండి. ఇక్కడైతే ఏంటంటే కోలాటంలో ముసలి వాళ్ళతో సహా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటో తెలియదు కానీ ఎంత చక్కగా చేస్తున్నారో. చూశారు కదా, ఇంకా ఊరేగింపు అయితే ఎలా అవుతుంది చెప్తున్నాను కదండి. ఎలా వాయిస్ ఇవ్వాలనేది అర్థం అవ్వలేదు కానీ
మీకు ఎలాగైనా మీతో ఈ వీడియో అనేది షేర్ చేయాలని చెప్పేసి పెడుతున్నానండి. ఇక్కడ రకరకాల శారీస్తోని చాలామంది ఏంటంటే ఇలా చూస్తే చాలా సరదా అనిపిస్తుంది. ఈ ఊరేగింపు చూడగానే చాలా సరదా అనిపించింది. అలాగే చూడడానికి కూడా కన్నుల విందుగా ఉంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, కోలాటం చిన్న లేదు పెద్ద లేదు ఇలా వేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఒక అబ్బాయి మధ్యలో ఉండి ఇలాగ గ్రూప్‌గా వేస్తున్నారండి. గ్రూపులకి ఒక సారీలు చొప్పున ఒకే రకం సారీలు చొప్పున వేసుకొని ఇలా కోలాటం. ఇప్పుడు చాలామంది కోలాటం అనేది నేర్చుకుంటున్నారు. ఎక్కడ ఇలాగ ఊరేగింపులైతే చేస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అనకుండా ఇలా కోలాటం అనేది నేర్చుకొని చాలా బాగా చేస్తున్నారండి. వీళ్ళు రెడీ అయ్యి కనిపిస్తే చూడడానికి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. నా వీడియోలు ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, మొన్న వీడియో అయితే పెట్టాను. నిజంగా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరే చూస్తారు. మీరు అనుకున్న కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయండి. ఇక్కడ చూశారు కదా, ముసలి అతను కూడా కోలాటంలో వీళ్ళతో సహా చేస్తున్నారండి. చూడడానికైతే చాలా సరదాగా అనిపించింది. ఇంకా ఇక్కడ పులివేషాలండి. ఇంకా విజయనగరంలో ముఖ్యమైన పులివేషాలండి. విజయనగరం ప్రాముఖ్యత ఏంటంటే పులివేషాలు. చూశారు కదా, ఇక్కడ పులివేషాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఏ పండగైనా ఏదైనా సరే విజయనగరం ఫేమస్ అండి. పులివేషాలు అయితే విజయనగరం ప్రసిద్ధి అని అంటారు. ఇక్కడ పులివేషాలు అయితే వీళ్ళు కూడా ఎలాగండి, చెప్పాను కదా, ఊరేగింపు చాలా బాగా జరిగింది. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇస్తున్నానో తెలియదు కానండి, మ్యూజిక్ పెడితే నాకు కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ పెట్టలేదు. నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నానండి. ఇక్కడ చూశారు కదా ముసలాయన, ఇది ఏమంటారో తెలియదు కానండి, ఎంత బాగా ఒంటికి ఎంత ఎక్సర్సైజ్ అవుతుందో ఇలా చేస్తేనండి. చాలా సరదా అనిపించింది. చాలా కన్నుల విందుగా ఉందండి ఈ ఊరేగింపు అయితే. నేనైతే చూసి ఎంతో సంతోషించానండి. అలాగే మీరు కూడా చూసి సంతోషించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.